మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ సార్, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, ఇప్పుడు మామూలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? మన ఇండియాలో అది ఏ విధంగా ఉంది సార్? ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ని మనం క్యాన్సర్ అంటారు. సార్. ఈ సెల్స్కి నార్మల్ సెల్స్తో పోలిస్తే 2 డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అవి మల్టిప్లై అవుతూనే ఉంటాయి. దాన్ని మన శరీరం కంట్రోల్ చేయగలేదు. రెండోది అది ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి స్ప్రెడ్ అవుతుంటాయి. రక్తం ద్వారా కానీ లింఫ్ నోడ్ ద్వారా కానీ ఇటువంటి కణాలని క్యాన్సర్ కణాలు అని అంటాం. అటువంటి క్యాన్సర్ కణాలు మన లంగ్స్లో వస్తే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. స్మాల్ సెల్ క్యాన్సర్ అని, నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అని. వచ్చే సెల్స్ని బట్టి, వాటి ఏ సెల్ ఆరిజిన్ని బట్టి, దాని నేచర్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇండియాలో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మెన్లో చూసుకుంటే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో ఏంటి అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో పర్ ఇయర్ ఆల్మోస్ట్ 80,000 to 90,000 పీపుల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ డిటెక్టెడ్. కొత్త కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. అది ఒక ఇబ్బంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అగ్రెసివ్ క్యాన్సర్. ఈ లంగ్ క్యాన్సర్ ఏంటంటే ఈ మోర్టాలిటీ రేట్ అనేది ఆల్మోస్ట్ 80 to 90% ఉంటుంది. ఎందుకంటే ఇది అగ్రెసివ్ క్యాన్సర్, మనం కొద్దిగా లేట్గా డయాగ్నోస్ చేస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. చాలా వరకు మన అలవాట్లను కంట్రోల్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఇన్ ఇండియా. సరే, ఇప్పుడు క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుంది? చాలా వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ మనం స్వయం తప్పిదం వల్లే వస్తుంది. మెయిన్ కాజెస్ ఏంటంటే ఒకటి స్మోకింగ్, ఈదర్ ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ యాక్టివ్ స్మోకింగ్. మనం తాగే సిగరెట్ల వల్ల 100 మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే 80 మెంబర్స్కి కేవలం క్యాన్సర్ స్మోకింగ్ ద్వారానే వస్తుంది. రెండో కారణం ఏంటంటే పొల్యూషన్. మనకి ఇప్పుడు చూస్తున్నాం సిటీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే లంగ్స్ డ్యామేజ్ అయ్యి అవి ప్రొలిఫరేట్ అవటం వల్ల అందులో ఉన్న మ్యూకోజా అంటాం, అది మ్యూకోజా ప్రొలిఫరేట్ వల్ల ఎక్కువగా అవుతుంది. అండ్ ఈ పొల్యూషన్లో ఉండేవి జీన్స్ వరకు వెళ్ళి అవి అతుక్కొని ఆ జీన్స్లో ఆల్టరేషన్ చేస్తాయి. దానివల్ల మన సెల్ డివిజన్ని కంట్రోల్ చేసే జీన్స్ అనేవి ఆగిపోవటం ద్వారా మనకి ఇటువంటి వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది. మూడోది ఏంటంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటారు. మనం కొన్ని ఇండస్ట్రీస్, సిలికా ఇండస్ట్రీ ఉంది, దాంట్లో చేస్తే యాస్బెస్టోస్ ఎక్స్పోజర్ అని ఉంటుంది. ఈ యాస్బెస్టోస్ ఎక్స్పోజర్ వల్ల లంగ్ క్యాన్సర్ కానీ ప్లూరల్ క్యాన్సర్స్ కానీ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే టాల్కమ్ పౌడర్ ఇండస్ట్రీస్, వీటిలో ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళలో కొద్దిగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నాలుగో కారణం ఏంటంటే కొన్ని హెరిడిటరీ జీన్స్ మ్యూటేషన్ వల్ల కూడా కొద్ది మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్, విచ్ ఇస్ ప్రివెంటబుల్. సార్, ఇప్పుడు స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. స్మోకింగ్ ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే ఒక ఏజ్ లేకుండా చాలా మంది స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు. అసలు స్మోకింగ్కి వాళ్ళు అలా అలవాటు పడి మళ్ళీ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. అసలు ఆ స్మోకింగ్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, ఎలా ఉంటుంది సార్ అదే? స్మోకింగ్ అనేది డెఫినెట్గా చాలా మంది వేరియస్ రీజన్స్ వల్ల స్మోకింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. స్మోక్లో ఏంటుంటే అంటే నికోటిన్ అనే పదార్థం మనం స్మోకింగ్లో ఉంటుంది. ఓకే సార్. అది మనం స్మోక్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో బ్రెయిన్కి వెళ్ళిపోయి డోపమిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అది ప్లెజర్ హార్మోన్స్. ఓకే సార్. సో డోపమిన్ సెక్రీట్ చేయగానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి హ్యాపీగా మీకు కావాల్సింది దొరికింది, అప్పుడు మీరు హ్యాపీగా వెంటనే బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది. సో యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ద సేమ్ వే నికోటిన్ విల్ కాజెస్ డోపమిన్ రిలీజ్ అనేది జరుగుతుంది. సో మీ మైండ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఈ హ్యాపీగా ఉండటం వల్ల మీరు ఏంటంటే నెక్స్ట్ ఆ ప్లెజర్ని మీరు కోరుకుంటూ ఉంటారు. ఎవరు హ్యాపీనెస్ కోరుకోరు? వాళ్ళు మీరు ఆ డోపమిన్ మీకు ఇది తాగుతారు, స్మోకింగ్, నికోటిన్ రిలీజ్ అవుతుంది,
దాంతో నికోటిన్ బ్రెయిన్కి వెళ్తుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంది, వెంటనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ప్లెజర్ కోసం మనం ఎక్కువగా డిపెండెంట్ అయిపోతాం. అది ఒక రీజన్ మెయిన్గా ఎందుకు దీనికి అలవాటు పడిపోతారు అంటే. కొద్దిమందికి ఏంటంటే దాని చెడు లక్షణాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆపేయాలని ఉంటుంది, కాకపోతే ఆపలేవరు. ఎందుకు అంటే ఆ డోపమిన్ క్రేవింగ్ అట్లా పడిపోతుంది వాళ్ళకి. ఒకటి. రెండోది అది ఆపేసినప్పుడు చిరాకు పట్టడం, యాంగ్జైటీ రావటము, నిద్ర లేకపోవటము, ఈ సైడ్ ఎఫెక్ట్లన్నీ వస్తుంటాయి అవి స్టాప్ చేసిన తర్వాత. దానికోసమని వాళ్ళు ఆపలేక కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీరు ఒకసారి స్మోకింగ్ చేస్తే అందులో 7,000 కెమికల్స్ ఉంటాయి మీకు. ఆ 7,000 కెమికల్లో 70 ఆర్ ప్రూవెన్ కెమికల్స్ కాజింగ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్, ఓకే, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే పీసీహెచ్ అంటారు, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేది. ఇవి ఏం చేస్తాయంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సెల్లో ఉన్న జీన్ మీద అటాచ్ అవుతాయి. జీన్ మీద అటాచ్ అయ్యి ఆ జీన్ కొన్ని జీన్స్ ఫంక్షన్ స్టాప్ చేస్తాయి, కాకపోతే కొన్ని జీన్ ఫంక్షన్స్ని మాడిఫై చేస్తాయి. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు మన బాడీ ఏంటంటే చాలా వరకు దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సెల్స్ని కిల్ చేయగలుగుతుంది. కొన్నిసార్లు మన ఇమ్యూనిటీ తగ్గినా, కొన్నిసార్లు మన ఇమ్యూన్ నుంచి ఎస్కేప్ అయినా ఆ సెల్ ఏంటంటే ఆ జీన్ మాడిఫైడ్ అవ్వడం వల్ల ఆ సెల్ మల్టిపుల్గా ప్రొలిఫరేట్ అవుతుంది. ఆ ప్రొలిఫరేట్ అయింది క్యాన్సర్ సెల్గా మారుతుంది. ఇంకా జీన్ ప్రొలిఫరేట్ అవుతూ ఉన్నప్పుడు జీన్లో మాడిఫికేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం దాన్ని, మ్యూటేషన్స్ ఇంకా ఎక్కువయ్యి దానివల్ల మనకి మారుతుంది. మీరు ఒక సిగరెట్ తీసుకున్నారు అంటే దాని ఎఫెక్ట్స్ ఇమీడియట్ గా మీకు చూపిస్తుంది. ఒక్క సిగరెట్ తీసుకున్నా గానీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. అంటే మనం అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఈ స్మోకింగ్ అనేది మెయిన్ కారణం అంటారా సార్? అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి తప్పకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అనేది ఏమన్నా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారా సార్? ఈ పేషెంట్ గనక మోర్ దాన్ 120 years బతికి రెగ్యులర్ గా స్మోకింగ్ తీసుకుంటే 100% వాళ్ళకు క్యాన్సర్ వస్తుంది. కాకపోతే ఈ స్మోకింగ్ వల్ల ఈ క్యాన్సరే కాదు, వేరే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. స్ట్రోక్ అంటారు, హార్ట్ అటాక్ అంటారు. ఇవి రావటం వల్ల కొద్దిగా ఎర్లీ డెత్ అయితే మేబీ రావచ్చు. బట్ స్మోకింగ్ కంటిన్యూస్ గా చేసే వాళ్ళలో 100% క్యాన్సర్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు మనం 100 people ని తీసుకున్నాం అనుకోండి, అందులో 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ క్యాన్సర్ ఈజ్ బికాస్ స్మోకింగ్. ఓకే సార్. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు. ఎస్ సార్, నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏమంటే సార్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది స్మోకింగ్ చేస్తే అనేది ఉంది కదా. కొందరు ఏమంటారంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉన్నా నేను స్మోకింగ్ చేయని వాళ్ళకు కూడా వచ్చింది అనేది ఒక టాపిక్. మీకు కూడా అలాంటి కేసెస్ వచ్చే ఉంటాయి. నేను అది అట్లా అంటే అది కూడా మనం ఆలోచించాలి కదా సార్. స్మోకింగ్ చేయని వాళ్ళకు కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది. డెఫినెట్ గా స్మోకింగ్ చేసిన వాళ్ళలో చేయని వాళ్ళు చాలా మంది నా దగ్గరికి చాలా మంది అడుగుతారు. చాలా మంది నా దగ్గర కొద్ది మంది పేషెంట్స్ వచ్చి అంటారు, డాక్టర్ గారు నేను స్మోకింగ్ చేయలేదు, అసలు నాకు ఎటువంటి అలవాటు లేదు, కాకపోతే నాకు క్యాన్సర్ వచ్చింది, మా ఫ్రెండ్ మంచిగా హ్యాపీ, హీస్ లీడింగ్, స్మోకింగ్, ఆల్కహాల్ అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాడు, మిస్టేక్ చేశానా అంటారు. మనం ఎప్పుడైనా ఏంటంటే నెగటివ్ థాట్స్ విల్ గో వెరీ వైడ్లీ. మీరు అతనికి ఏంటి ఆ ఒక్కని గురించే తెలుసు, మిగతా వాళ్ళ గురించి తెలియదు. మేము రెగ్యులర్ గా మా ఫీల్డ్ లో ఉంటాం. 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే 85 మంది క్యాన్సర్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ వస్తుంది. 15 members కి స్మోకింగ్ లేకపోయినా కొన్ని జెనెటిక్ చేంజెస్ ద్వారా బాడీలో కంటిన్యూస్ గా ప్రొలిఫరేషన్ జరుగుతుంది, కొన్ని జెనెటిక్ చేంజెస్ ద్వారా ఉంటాయి. అంతేగాని ఈ 15 గురించి మీరు 85 గురించి మర్చిపోతున్నారు, ఓన్లీ ఈ 15 గురించే ఆలోచిస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. స్మోకింగ్ చేయని వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువ, స్మోకింగ్ చేసే వాళ్ళలో తక్కువ అలా ఉండదు. స్మోకింగ్ చేస్తే డెఫినెట్ గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 85% మోర్ దాన్ నార్మల్ పీపుల్. మనకేంటంటే ఆ ఎగ్జాంపుల్స్ మనకు అట్లా కనపడుతుంటాయి, అంతే అక్కడక్కడే ఉంటాయి సార్. మామూలుగా అనుకుంటారు, అరే నాకు ఏ అలవాటు లేదు, నాకే ఎందుకు ఈ జబ్బు వచ్చింది, అన్ని తాగి తిన్నోడు సిగరెట్లు తాగినోడు బాగున్నాడు కదా అని ఒక ఫీల్ ఉంటది కదా సార్ వచ్చిన వాళ్ళకి.